హలో అండి. హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి అందరికీ ఫేవరెట్ స్నాక్ రెసిపీ ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెంచ్ ఫ్రైస్ని చాలా ఈజీగా మనకు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, అచ్చం కేఎఫ్సీ స్టైల్లోనే. అది ఎలాగో చూసేద్దాము. నేను ఇక్కడ ఒక 4 పొటాటోస్ తీసుకున్నాను. కొంచెం పొడుగా ఉండేలాగా తీసేసుకొని ఈ విధంగా స్కిన్ అంతా తీసేసుకోవాలి. స్కిన్ తీసేసుకొని ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని ఇలా పొడువుగా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫింగర్స్ లాగా పొడువుగా వస్తాయి. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. అన్నిటిని కూడా ఒకటే లెవెల్లో కట్ చేసుకోవాలి. ఒకటి ఎక్కువ తక్కువ లేకుండా అన్నిటిని కూడా ఒకటే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్నిటిని కూడా. నేను ఇక్కడ 4 పొటాటోస్ని కూడా ఈ విధంగానే కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఐస్ వాటర్ తీసుకున్నాను. ఈ ఐస్ వాటర్లో మనము 20 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే పొటాటోస్లో ఉండే స్టార్చ్ అంతా బయటికి వచ్చేసి మనకు క్రిస్పీగా తయారవుతాయి. తర్వాత వీటిని హాట్ వాటర్, బాగా కాలే వాటర్ ఉండాలండి, ఆ వాటర్లోకి తీసేసుకోవాలి. ఐస్ వాటర్లో 20 మినిట్స్ ఉంచేసి ఈ హాట్ వాటర్లో 10 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. ఈ విధంగా చేస్తే మిగతా స్టార్చ్ కూడా వెళ్ళిపోయి మనకు క్రిస్పీగా తయారవుతాయి ఫ్రెంచ్ ఫ్రైస్. తర్వాత 10 మినిట్స్ తర్వాత వీటిని పొడిగా ఉండే క్లాత్ మీద పరుచుకొని తేమ అనేది లేకుండా ఈ విధంగా రబ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ విధంగా రబ్ చేసుకుంటే తేమ అనేది పోతుంది. ఈ విధంగా మనం పట్టుకున్నప్పుడు మన చేతులకి తేమ అనేది తగలకుండా ఉండాలి. ఆ విధంగా మొత్తం తేమని తుడిచేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ వరకు మనము ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత బయటికి తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా బాగా మరగాలి. బాగా మరిగిన తర్వాత మాత్రమే మనము ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇదే విధంగా మిగతా ఫ్రెంచ్ ఫ్రైస్ని కూడా ఒక 3 మినిట్స్ వరకు మనము ఫ్రై చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేయించుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ అనేటివి పూర్తిగా చల్లారాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ ఇంకోసారి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం డబుల్ టైం చేసుకోవాలన్నమాట డీప్ ఫ్రై. అప్పుడే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేటివి క్రిస్పీగా తయారవుతాయి. సెకండ్ టైము ఫ్రెంచ్ ఫ్రైస్ని డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ని బాగా మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత మాత్రమే సెకండ్ టైము వేసుకోవాలి చల్లారిన ఫ్రెంచ్ ఫ్రైస్ని. చూడండి, వీడియోలు చూపిస్తున్నా కదా, ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా తయారవుతాయి. అంతవరకు మనము హై ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, వావ్, ఎంత సూపర్గా కలర్లోకి చేంజ్ అయ్యాయి కదా. వీటిని ఒక టిష్యూ పేపర్ ఉండే ప్లేట్లోకి తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇంకో ప్లేట్లో తీసుకొని నేను ఇక్కడ సాల్ట్ తీసుకుంటున్నాను. సాల్ట్ అంటే మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ విధంగా టాస్ చేయండి. అంత సాల్ట్ అనేది ఈ ఫ్రెంచ్ ఫ్రైస్కి పడుతుంది. ఈ విధంగా మీకు కావాలనుకుంటే చిల్లీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను మటుకు ఒక చిటికెడు మిరియాల పొడిని యాడ్ చేస్తున్నాను. ఇలా టాస్ చేస్తున్నాను ఈ ఫ్రెంచ్ ఫ్రైస్కి అంతా మిరియాల పొడి పట్టాలనేసి. సో అంతేనండి, చాలా ఈజీగా తయారైపోయినాయి కదా మన ఫ్రెంచ్ ఫ్రైస్. సో మీరందరూ కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు అందరికి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.